ప్రియులారా, ఒక సందర్భం మనం చూసినట్లయితే సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంటుంది. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. నా కుమారుడా అండి, ఈ సామెతలు ఏవైతే ఉన్నాయో యవ్వనస్తులకు యవ్వనస్తురాలకు తెలివి, జ్ఞానం, వివేచన పుట్టించుటకు తగినటువంటి సామెతలు. నిజంగానండి, సామెతలు ఒక మనిషి జీవితాన్ని వెలిగిస్తాయి. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకూడదు, ఇదంతా కూడా మనకి సామెతలు తెలివి లేని వారికి తెలివి, జ్ఞానం లేని వారికి జ్ఞానం, బుద్ధి లేని వారికి బుద్ధి, వివేచన లేని వారికి వివేచన కలిగించేటువంటి సొలొమోను అనేటువంటి భక్తుడు ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సామెతలు ప్రియులారా. సో కాబట్టి ఇక్కడ రచించినటువంటి ఆయన, ఆ రచయిత ఎవరైతే ఉన్నారో మనతో పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాట్లాడుతూ లేఖనములు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. నువ్వు ఎక్కడ బ్రతుకుతా ఉన్నావు? అవి కాలేజీలో కావచ్చు, సమాజంలో కావచ్చు, లేకపోతే ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నీ చుట్టూ అందరూ పరిశుద్ధులుగా ఉండరు. నువ్వు వారితో కలిసిమెలిసి ఉండాలి. అర్థమైందా? మీకు ముందే చెప్పాను కదా, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండగా అనగానే మనం వారి దగ్గరికి వెళ్ళి కూర్చోకూడదు, వారిని అవాయిడ్ చేయాలి అంటే ఎక్కడ నువ్వు కూర్చోవు చెప్పు? ఎక్కడ అందరూ పరిశుద్ధులే ఉంటారు చెప్పు? అందరూ క్రైస్తవులే ఉంటారు చెప్పు? నువ్వు దేవుని నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, కాలేజీకి వెళ్ళావు. కాలేజీలో అందరూ మంచోళ్ళే ఉంటారా? పాపులు ఉండరా? వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోవచ్చా, కూర్చోకూడదా? స్టడీ నేర్చుకోవడానికి ఖచ్చితంగా కూర్చుంటావు. నీ కొలీగ్స్ అందరూ మంచిగా ఉంటారు, చెడ్డవారు ఉంటారా? చెడ్డవారు కూడా ఉంటారు, మంచివారు కూడా ఉంటారు, అందులో పాపాత్మలు కూడా ఉంటారు. నువ్వు వారితో పూర్తిగా కూర్చోకూడదు అటువంటి వచనాన్ని నువ్వు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వారితో పాటు నువ్వు కూర్చుంటావు. ఊర్లో కావచ్చు, మనం జర్నీ చేసేటప్పుడు రైల్లో కావచ్చు, బస్సులో కావచ్చు, కారులో కావచ్చు, ఎక్కడైనా సరే నువ్వు పనిచేసే ప్రదేశంలోనా, నువ్వు ఉండే ప్రదేశంలోనా, స్థలాల్లోనా సరే, ఎక్కడైనా సరే పాపాత్ములు ఉంటారు. నువ్వు వారితో పాటు కూర్చోవాలి. కాబట్టి ఆ పదాన్ని ఉన్నట్టుగా తీసుకోవడానికి వీలు లేదు. అక్కడ కూర్చోవడము అనగానే అర్థమేంటంటే వారి యొక్క పాపంలో నువ్వు పాలుభాగం తీసుకోకూడదు, వారి పాపిష్ట క్రియలతో నువ్వు ఏకీభవించకూడదని అర్థం. సో కాబట్టి దీన్ని బట్టి మీ అందరికీ అర్థమని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సో పిల్లరా, దీన్ని అందరూ కూడా గమనించాలి, తెలుసుకోవాలి. ఆ విషయం మీరు ఎవరు కూడా మర్చిపోవద్దు. ఇక్కడ ఒకసారి ఆ వచనాన్ని మీరు చదివినట్లయితే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకము. అండి, ప్రేరేపణ కలిగించేది ఎవరండి? పాపులు అంటే లోక సంబంధంగా ఎవరైతే జీవిస్తున్నారో, మీకు చెప్పిన ఆల్రెడీ వారిని అపవాది లోపరుచుకున్నాడు. వారందరూ కూడా వాడి యొక్క చేతిలో ఉన్నటువంటి వారు. జేబులో ఆల్రెడీ అతను ఏం చేసుకున్నాడు? అపవాది మింగేశాడు, వేసేసుకున్నాడు. కాబట్టి ఇంక అందరినీ కూడా అపవాది పట్టుకోవాల్సిన అవసరం లేదండి. అర్థమైందా? కొందరిని పట్టుకుంటే చాలు, ఆ కొందరు ఇంకొందరిని ఏం చేస్తారు? ఆటోమేటిక్గా అపవాది చెంత గొప్ప చెప్పేస్తారు. అది మీకు ముందే చెప్పాను. అర్థమైందా? వాళ్ళు నిన్ను ఏం చేస్తారు? ప్రేరేపిస్తారు. అంటే వారి ద్వారా దేవుడు నీకు వారి ద్వారా అపవాది నీకు ఏం చేస్తూ ఉంటాడు? శోధన కలిగజేస్తూ ఉంటాడు. సో నీకు ప్రేరేపణ కలిగజేస్తూ ఉంటాడు. మీకు ముందే చెప్పానుగా, అపవాది ఏ తంత్రాలను ఏ విధంగా ఉపయోగిస్తాడో ఎవరికి తెలియదు. నీ బలహీనత, నీ బలం అంతా అపవాదికి తెలుసు, దేవునికి తెలుసు, అపవాదికి తెలుసు. సో కాబట్టి ఆ విషయంలో ఒక క్రైస్తవుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎక్కడున్నా సరే, జాబ్ చేస్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, లేకపోతే ఏ పని నువ్వు చేసుకున్నా, వేరే ఏ చోటు ఉన్నా, నువ్వు ఏ పనిలో నిమగ్నమైనా సరే ఖచ్చితంగా నీకు శోధనలు వస్తాయి. ఖచ్చితంగా నీకు ఆ ప్రేరేపణ అపవాదిని పుట్టిస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను ఏ విధంగానైనా సరే విశ్వాసం నుంచి వెనక లాగేయాలి, తీసేయాలి, ఆ విశ్వాసాన్ని దొంగతనం చేయాలి. ఇది అపవాది యొక్క ప్లాను. మొత్తానికైతే నేను చంపితే వాడికేం వస్తుందండి? వాడికేమి రాదండి. నేను చంపితే వాడికి ఏమీ రాదు. నీ ఆత్మ నశిస్తేనే వాడికి లాభం. అర్థమైందా? సో కాబట్టి ఈ విధంగా ప్రేరేపణ కలిగిస్తూనే ఉంటాడు. పాపాత్మలు ఎన్నుకునే వారి ద్వారా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడంట. సో మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీయటకే పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకుంటకు దాగి ఉందము. అదేవిధంగా 12, పాతాళము మనస్సులను మింగివేయినట్లు. ఎప్పుడైతే అపవాది మింగేస్తాడో, తన పిల్లలుగా చేసేసుకుంటాడో, ఆటోమేటిక్గా దేనికి అర్హత సాధించినట్టు? ఎందుకంటే క్రియలు, మీరు మీ సంబంధిక అపవాది సంబంధులు వాని దురాశను నెరవేర్చి కూర్చున్నారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని, ఆజ్ఞల్ని, మాటలను ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో, దేవుని నుంచి ఎప్పుడైతే దూరం అయిపోయారో, ఆటోమేటిక్గా
వాడికి క్రియల నిమిత్తం ప్రతిఫలం పొందుకోవడానికి పాతాళానికి వెళ్ళిపోతారు. కాబట్టి పాతాళం ఏ విధంగా అయితే మనసును మింగేస్తుందో అదేవిధంగా కొందరు ఆ విధంగా ప్రేరేపిస్తారంట పాపాత్మలంట. జీవంతోనే మింగివేయదము, సమాధిలోనికి దిగివారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతో ఉండగా మనం వారిని మింగివేయదు రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. అంటే వారు నీతో తప్పు చేయించాలి అనుకుంటారు, తప్పుడు మార్గంలో తీసుకువెళ్ళాలి అనుకుంటారు నీ చేత ఏ విధంగానైనా సరే. ఎందుకంటే వారు ఆల్రెడీ పట్టబడ్డారు అపవాది చేత, సాతాను చేత. వారిని క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, కుటుంబం వారు కావచ్చు, బంధువులు కావచ్చు, నీ సొంత క్లాస్మేట్ కావచ్చు, ఈ విధంగా అనమాట అనేక విధాలుగా వారు ఉంటారు. కాబట్టి సో అటువంటి విషయాలు నేను ఆ విధంగా ప్రేరేపించినట్లయితే వారితో నువ్వు ఏకీభవించొద్దు, జాగ్రత్తగా ఉండు. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇంట్లోని దోపుడు సింపుతో నింపుకుందాం. నువ్వు మాతో పాలివాడమై ఉండుము, మనందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. అంటే మేము ఈ విధంగా చేయాలనుకుంటున్నాం. సో కాబట్టి ఈ విధంగా నువ్వేమైనా మాతో పాలుభాగం తీసుకుంటావా, మనందరూ కూడా పంచుకుందాం, మనందరూ కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి నీకు ఆశ చూపి దేవుని యొద్ద నుంచి నేను దూరం చేయాలనుకుంటారు. ఆ విధంగా వారి యొక్క హృదయం ద్వారా, అంటే వారి యొక్క హృదయాలను ఆక్రమించింది సాతానే. కాబట్టి వారి ద్వారా నేను ఆ విధంగా ప్రేరేపణ కలిగిస్తాడు. ఈ ప్రేరేపణకి లొంగిపోయినటువంటి వారు చాలామంది మనకు కనిపిస్తారు. ఇంట్లో ఈమె బాగానే ఉందండి, ఏమో కాలేజీకి వెళ్ళాక ఇతడు ఏమి చెడిపోయాడండి, అసలు అప్పట్లా లేదు, బిహేవియర్లో చాలా తేడా ఉంది, మాటల్లో చాలా తేడా ఉంది, అన్నిట్లో చాలా వింతగా బిహేవ్ చేస్తుంది, అప్పట్లో ఇవేవి కూడా లేదు, చాలా గుడ్ గర్ల్, ఇప్పుడు చాలా బ్యాడ్ గర్ల్, సో చాలా మార్పు వచ్చిందని చెప్పేసి అనేక మంది అనేక విధాలుగా చెప్తూ ఉంటారు. సో అటువంటి వారు లేరా అండి? వారి యొక్క జీవితాలను సాతానికి అప్పగించినటువంటి వారు, వారి యొక్క హృదయాలను సాతానికి అప్పగించినటువంటి వారు, చెడిపోయినటువంటి వారు యవ్వనస్తులు మనకి చాలామంది కనిపిస్తూ ఉంటారు. మీరు చాలామందిని చూసే ఉంటారు, అవునా కాదా? వీరందరూ ఎవరంటే ప్రేరేపణకి లోబడినటువంటి వారు, ప్రేరేపణకి వారికి జీవితాలను అప్పగించినటువంటి వారు, సాతానికి వారికి జీవితాలను అప్పగించినటువంటి వారు, లొంగిపోయినటువంటి వారు, దేవుని ముందు ఓడిపోయినటువంటి వారు, విజయం సాధించలేక తంత్రములను వారు ఎరగక దేవునికి ఇష్టమైనటువంటి కుమారులుగా వారు ఉండక పూర్తిగా ఓడిపోయినటువంటి వారు మనకి లేరా అండి? చాలామంది ఉన్నారండి ఆ విధంగా చెడిపోయినటువంటి యవ్వనస్తులు అంటారు. చాలామంది మనకు కనిపిస్తారు, ఉన్నారండి, మీరు చూసే ఉంటారు. అండి నా కుమారుడా, నువ్వు వారి మార్గమున పోకము, వారి త్రోవలందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము అంటే దేవుడు ఏమని చెప్తా ఉన్నాడు? పరిశుద్ధాత్మ సహాయం ద్వారా, సులభమైనటువంటి భక్తుడు ద్వారా. సో అటువంటి వారితో నువ్వు ఏకీభవించొద్దు, వారి మార్గాన్ని నువ్వు పోవద్దు. కీడు చేయటికే వారిని ప్రేరేపిస్తారు, తప్పు చేయటికే వారిని ప్రేరేపిస్తారు. సో కాబట్టి నరహత్య చేయటికే వారు త్వరపడుచుంటారు. సో కాబట్టి మాతో కూడా ఏకీభవించని చెప్పేసి నేను పూర్తి చేస్తూ ఉంటారు. సో అటువంటి వారి త్రోవలందు నువ్వు నడవకుండా నీ పాదాన్ని ఏం చేసుకోవాలి? వెనుకకు తీసుకోవాలి. ఆ విధంగా వెనుకకు తీసుకోవాలి అంటే నువ్వు దేవుని యందు భయం, భక్తి కలిగి ఉండాలి. అపవాది పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి, మెలకువగా ఉండాలి. ఆత్మీయంగా నువ్వు నిద్రపోకూడదు. ప్రార్థన, సహవాసం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం, పరిశీలించడం, పరిశోధించడం, దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినడం, నీ విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవడము, సహవాసం చేస్తే మంచివారితోని. విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఆత్మ సంబంధంగా ఎవరైతే ఉన్నారో సో వారితోనే సహవాసం చేయాలి. అందరూ నీ జీవితం మెరుగుపరచబడుతుంది, నువ్వు భద్రం చేసుకుంటావు. అర్థమైందండి? అప్పుడు నేను అపవాది ముట్టడు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఏం లేదమ్మా, ఖాళీ లేదు, నీ హృదయం ఎవరికి ఇచ్చేసావు? దయామేడికి ఇచ్చేసావు, ప్రేమమేడికి ఇచ్చేసావు. అతను నీ హృదయంలో ఉన్నప్పుడు ఇంకోటి వచ్చి నీ హృదయంలో ఉండడానికి వీల్లేదు. కాబట్టి సో ఈ విధంగా ఉన్నప్పుడే నువ్వు రక్షించబడతావు తప్ప వేరే విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు అపవాదికి దొరికిపోతావు ప్రియులారా. సో కాబట్టి ఈ విషయాన్ని యవ్వనస్తులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవులుగా ఎవరైతే కొనసాగుతున్నారో సో వారందరూ కూడా అలర్ట్గా ఉండాలి. మీకంటే అపవాది అలర్ట్గా ఉన్నాడు. మనం కొన్ని విషయాలు పడిపోతున్నాం లేస్తున్నాం. ఈ దరిద్రమైన జీవితం మనకు వద్దు. సో కాబట్టి నిలకడగా ఉండండి, స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి. విశ్వాసం ముందు మీరందరూ కూడా వృద్ధి పొందాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఆ విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యవ్వనస్తులు దేవుని చేతిలో గొప్ప బాణముల వంటి వారు, సో ఆయుధముల వంటి వారు, యవ్వన కాలంలో దేవుని యొక్క కాడిని, దేవుని యొక్క పనిని పట్టుకొని మీరందరూ కూడా సమాజంలోనికి పోవాలి. శక్తివంతులుగా, బలవంతులుగా పనిచేయాలి. యవ్వన కాలం ముందు కాడిమోయట నరునికి మేలు. సో కాబట్టి అటువంటి గొప్ప మేలు మిస్ చేసుకోవద్దు. దయచేసి యవ్వన కాలంలో దేవుని కోసం బ్రతకండి, దేవుని కోసం జీవించండి, ఆయన కోసం కష్టపడండి. ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. నీకోసం ఆ రాజ్యాన్ని సిద్ధపరుస్తాడు. బలానామకమైనటువంటి మంచి దాసుడు అని చెప్పి దేవుని హత్తుకుంటాడు. దేవుని బట్టి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఆ విధంగా దేవుని మెప్పించేటువంటి జీవితం మీరు అందరూ కూడా జీవించారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అన్నయ్యగా ఈ సందేశాన్ని ముగిస్తున్నాను.
థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. నా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి, నా కుటుంబం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ టు ఆల్. ఆమెన్.